ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో తీసేదానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఇల్లు గురించి, ఇంట్లో ఉండే చెట్ల గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. నేను ఈ మధ్య దీని గురించి ఆలోచించి ఒక మంచి వీడియో అప్లోడ్ చేయాలని ఆలోచించి చెప్పాము. ఈ ఇల్లు మా ఫాదరు 1984 డిసెంబర్లో 66,000కి 66,000కి కొన్నాడు. తర్వాత దీన్ని ఈ మధ్యకాలంలో నేను కొంత రీమోడల్ చేయించాను. తర్వాత ఈ ఇంట్లో మొత్తం చెట్లు చాలా బాగున్నాయి. ఇవన్నీ వీడియో తీసి మన వాళ్ళందరికీ చూపించి మన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా చేయాలని అనుకుంటా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చెట్టు చూడండి. ఈ చెట్టుని కొరండా అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో అయితే వాక్కాయలు అంటారు, ఇంగ్లీష్లో అయితే కొరండా. ఈ మామూలుగా మనకి బీడు ప్రదేశాల్లో కలేకాయలు అనేటివి దొరుకుతూ ఉంటాయి. ఆ కలేకాయలనే అంటుకట్టి ఈ విధంగా పెద్ద చెట్లు కొండ కలేకాయలు అంటారు, వాక్కాయలు అని కూడా అంటారు. చూడండి, గుత్తులుగా మంచి కలర్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవి మంచి తినేదానికి కూడా బ్రహ్మాండంగా పనికి వస్తాయి. మంచి కలరు. ఈ ఎండ తగిలిన పక్కేమో మంచి కలర్. ఇది ఎంత పింక్ కలర్ అయినా ఎంత న్యాచురల్ కలర్ చూడండి. ఇది వైట్, ఎండ తగిలిన సైడ్ ఇటు ఎలా ఉంటుంది. ఇది తినేదానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ సి విటమిన్. ఇప్పుడు ఈ కరోనా టైంలో సి విటమిన్ యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. దీంట్లో ఉన్నంత సి విటమిన్ దేంట్లోనూ లేదనమాట. అంత మంచి విటమిన్ ఉంది దీంట్లో. కాయలు కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ చెట్టు. దీనంత కలర్ఫుల్ చెట్టు నేను ఇప్పటి వరకు చూడండి. ఇదిగో ఇవి వచ్చి పండుగాయలు. పండు అయిన తర్వాత ఇది ఈ రంగు వస్తాయి. పచ్చోటి కంటే పండు బాగుంటాయి, మంచి కలర్ కూడా ఉంటుంది. చూడండి ఎంత రెడ్. తర్వాత ఈ చెట్టులో ఎక్కువ ముళ్ళు భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం పొలాల్లో ఫెన్సింగ్ కూడా యూజ్ చేయొచ్చు. వీటిని మస్కలు గుత్తులుగా కాస్తున్నాయి చూడండి. ఏం కనిపిస్తున్నాయా? కొంచెం మన కరెక్ట్ ఉత్తర పడుంటారా? ఈ చెట్టు అండి. ఈ చెట్టు ఏంటి? తర్వాత ఇది దానిమ్మ చెట్టు. ఇది చూడండి, గుత్తులు 3 కాయలు ఒకే దగ్గర గుత్తి. ఇది కడియం నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన తెచ్చిచ్చారు, వేసాము. ఒక విధంగా ఎత్తుకుంటే ఈ కాయలు దానిమ్మ చెట్టుకు కాసినాయా లేకపోతే కలేకాయల చెట్టుకు కాసినాయా అది కూడా అర్థం కాదు ఒక్కోసారి. ఇది చూడండి ఎంత రెడ్ కలర్ ఉందో. ఇది దీంట్లో మళ్ళీ దానిమ్మ చెట్టు ఉంది. ఇది నిమ్మ చెట్టు, స్పెషల్ వెరైటీ నిమ్మ చెట్టు అనమాట. చూడండి, ఆకులు లేకపోయినా కూడా మొన్న ఈ మధ్య కట్ చేసాం, ప్రూనింగ్ చేసాం. ప్రూనింగ్ చేసిన తర్వాత 1, 2, 3, 4, 5 కాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి 3 కాయలు. మన ఫస్ట్ క్రాప్ అయిపోయింది. ఫస్ట్ క్రాప్ బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కాస్తున్నాయి. అయినా కూడా గుత్తులుగా ఉన్నాయి. తర్వాత ఇలా చూడండి, ఇదిగో గుత్తులు. ఇంత ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. ఊరగాయ పెట్టుకోవటమే కాకుండా వీటిని ఈ మధ్య చెర్రీస్ టైప్లో తయారు చేస్తున్నారు. చెర్రీస్ అంటే ఇప్పుడు మన కిళ్ళీలు ఉన్నాయి కదా, దాంట్లో ఉంటాయి చెర్రీస్. యాక్చువల్ చెర్రీస్ కాదు, ఈ వాక్కాయలనే చెర్రీస్ టైప్లో పాకం వేసి కలర్ వేసి మంచి రెడ్ కలర్లో తయారు చేస్తున్నారు. అయిపోయిన తర్వాత దానిమ్మకాయ మన ఈ పక్క కూడా ఉంది. తర్వాత నిమ్మకాయలు యాక్చువల్గా ఒరిజినల్ ఈ సైజు వస్తాయి. ఈ కాయలు ఈ సైజు వీటికంటే ఇంకా పెద్ద సైజు, వీటికంటే ఇంకా పెద్ద కలర్ కూడా వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి. మీరు కావాలంటే వీడియోతో పాటు అప్పుడప్పుడు ఫోటోలు కూడా తీసుకోవచ్చు. చెప్పు డాడీ, ఇదేంటి? ఇది ఒక క్రోటన్ చెట్టు. ఇది చాలా మంచి షోగా ఉంది చూడండి. ఇది మంచి స్విమ్మింగ్, ఇది ఫౌంటైన్ టైప్లో ఉంది కాబట్టి దీన్ని ఫౌంటైన్ క్రోటన్ అని కూడా అనొచ్చు.
తర్వాత ఇది పసుపు 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 ఇది చెట్టు చాలా రేర్ గా పెంచుతారు కదా మామూలుగా దీన్ని ఈ విధంగా నిమ్మ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి కాబట్టి ఇది వేసినందువల్ల వాటికి చీడపేడ లేకుండా పోవటమే కాకుండా ఈ చెట్టులో ఉండే స్పెషాలిటీ ఏంటంటే నీడలో కూడా బాగా వస్తాయి. నీడలో బాగా వచ్చే చెట్లు నాకు తెలిసిన రెండు చెట్లు ఉన్నాయి మనకు పనికి వచ్చేటి, పసుపు ఒకటి, అల్లం ఒకటి. అందుకని ఇది పసుపు చెట్లు ఎంత నీడ ఉన్న అరటి చెట్లు నీడ, నిమ్మ చెట్లు నీడ ఉన్నా కూడా బ్రహ్మాండంగా వస్తాయి. ఇవన్నీ అరటి చెట్లు ట్రంక్ చూడండి ఎంత లావుదు. ఇంత పెద్ద ట్రంక్ ఎక్కడ ఉండేది నేను ఇప్పటివరకు చూడలే. బాగా బ్రహ్మాండంగా లాస్ట్ సీజన్లో బాగా పెద్ద పెద్ద గెలలు వచ్చాయి. ఒక్కొక్కటి 5 feet ఉండేవి, ఇప్పుడు లేవు. తర్వాత ఇది తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు చూడండి వెయిటింగ్ చూడండి, గోడ కలుపుకున్నాయి. ఏమో న్యూమరబుల్ లీవ్స్. ఈ సోక్ పిట్ గురించి చెప్తారా? ఈ సోక్ పిట్ ఇది ఒక పిట్ తయారు చేసి మా ఇంట్లో దాదాపు మోర్ దాన్ 100 ట్రీస్ ఉన్నాయి కాబట్టి డైలీ ఒక 2 బ్యాగ్స్ ఆకులు వస్తాయి, ఎండు ఆకులు. అవన్నీ ఇక్కడ పోసి దీన్ని ఎరువు తయారు చేసి ఇదే ఎరువుని ఈ చెట్లకన్నీ యూజ్ చేస్తాం కాబట్టి నాకు తెలిసి కౌ డంగ్ ఎరువు కంటే కూడా ఈ విధంగా ఆకులతో తయారు చేసిన ఎరువు మంచి న్యూట్రిషియస్ ఉంటాయి కాబట్టి దీనివల్ల లాస్ట్ టైం పళ్ళ చెట్టు 8 feet వచ్చిందంటే కారణం ఈ ఎరువులే. మా ఇంట్లో చెట్లన్నీ గుత్తులుగా కాసేదానికి కారణం కూడా ఈ ఎరువు. ఇది తమలపాకు చెట్లు ఎంత పెద్ద దగ్గర తీసుకుంటారా? లాస్ట్ తీసుకొచ్చుకోండి, ఇంకా బాగున్నాయి. చాలా థిక్గా చాలా ఏపుగా పెరిగింది ఇక్కడ తమలపాకుల చెట్టు. సో సోక్ పిట్లు ఏమేమి వేస్తారు? చెత్త, ఆకులు, అన్ని ఆకులు. రేపు అన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత, హార్వెస్ట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళా సొర, బీర, బెండ అవన్నీ ఆకులు మొత్తం దీంట్లోనే పోసి మొత్తం కుళ్ళేటట్టు చేసి దీన్ని కంపోస్ట్ అంటారు. మీ వెట్ వేస్ట్ కూడా ఇందులోనే వేస్తారా మమ్మీ? పెట్టి వేయము, మొత్తం అన్ని డ్రై పెట్టకి సపరేట్ వేస్తాము. ఓన్లీ డ్రై ఆకులు అంతే. ఈ బాక్స్ లో వేస్తాము, దాంట్లో వేస్తాము. అది 20 లీటర్లు వేస్తాము. దీన్ని వాటర్ యాపిల్ చెట్టు అంటారు. లాస్ట్ టైం వాటర్ యాపిల్ బ్రహ్మాండంగా వైట్, వాటర్ యాపిల్లో రెడ్ ఉంటాయి, వైట్ ఉంటాయి, ఇంకా కలర్స్ ఉంటాయి. ఇది మాత్రం వైట్ కలర్ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి మంచి కాయలు వస్తాయి. ఇది వచ్చి రామాఫలం. యాక్చువల్గా ఈ రామాఫలం చెట్టు అనేది మేము తెచ్చి వేయలేదు, ఇది ఇక్కడే మేము ఇప్పుడు కాయలు తిని. నాకు చాలా ఇష్టం రామాఫలం అంటే. అది లేదని కొరత ఉండేది, అది పడి మొలిచిందండి ఆ చెట్టు. దేవుడు ఇచ్చాడు నాకు. అది నాకు ఇష్టమైన ట్రీ అన్నమాట. ఓకే మా, సరే మా. ఇవేంటి ఇవి న్యాచురల్గా మీరు తయారు చేస్తారా లేకపోతే కొన్నారా? అంటే ఇది మా మేనత్త గారి ఇంట్లో తెచ్చుకున్నానండి. దీన్ని ఏమంటారు? రాచిప్ప అనుకుంటాను కదా. అవును. అది దాంట్లో వీటిల్లో పప్పు అన్నీ చేస్తాము. వీటిల్లోనే మేము ఫుడ్ తయారు చేస్తాము. ఇది పప్పు వేయించుకోవడం అట్లాంటివి ఇవి చేస్తాం. ఇది మా మేనత్త గారి ఇంట్లో నేను ఎప్పుడో ఓల్డ్ ఉంటే తెచ్చుకున్నాను. అది ఎక్కువ న్యాచురల్. మేము ఇవన్నీ క్లే పాట్స్. ఇది రాతి. నేను ఈ రాచెప్పులో స్పెషాలిటీ ఏంటంటే పప్పు వేసి దీంట్లో బాగా ముద్దకంతో ఎనిపితే ఈ రాతిలో ఉండే గ్రానైట్లో ఉండే మైన్యూట్ పార్టికల్స్ దీంట్లో కలిసినందువల్ల ఈ తింటే మనిషి కూడా రాయి కంటే బలంగా ఉండేదానికి అవకాశాలు చాలా ఉండే అన్నమాట. అవునా? దీంట్లో మట్టి, ఈ మట్టికే బలవంతం. ఈ మట్టి పాత్రలో తింటేనే మంచిది. మట్టి పాత్రల కంటే ఇంకా రాయి పాత్రలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వచ్చి రామాఫలం. ఇది గింజతో వేసాను కాబట్టి హైట్ చూడండి ఎంత హైట్ ఉందో చూడండి. అదే దేశీ అంటారు చూడదా, దేశీ విత్తనాలు అన్నమాట. వీటిని ఇప్పుడు మనం కాపాడుకోలేకపోతున్నాము. అన్ని హైబ్రిడ్ వచ్చి చిన్న చిన్న చెట్లకి కాయలు కాసి అవి తొందరలోనే అంతరించిపోతున్నాయి. ఈ చెట్టు మినిమం 50 years ఉంటుంది. హైట్ చూడండి, ఇంకా పూతక రాలా. పూత కూడా వచ్చింది చూడండి. ఈ పూత ఇదిగో ఈ పూత చూడండి ఎంత బాగుందో. ఈ పూత ఎంత అందంగా. కూడా మా మనవరాలు కూడా న్యాచురల్కే ఇష్టపడుతుందండి. అన్ని చెట్లు బాగా వేస్తుంది. తర్వాత న్యాచురల్ ఫుడ్ ఇష్టపడుతుంది అన్ని. నేను ఇంకా కొన్ని చెట్లు వేస్తున్నాను, చూపిస్తాను. నువ్వు వేసిన చెట్లు చూపిస్తావా పాప? ఓకే మమ్మీ. ఇది నేను
మెంతులు వేసాను. ఇట్లా చిన్నవిగా ఉన్నాయి, కొంచెం చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఇట్లా వచ్చాయి. తింటే కూరలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను వేసిన చెట్టు ఇంకొకటి చూపిస్తా. ఇంకేమి ఇక్కడ కొంచెం ఒక లైన్లో పోదాం. బెండ చెట్టు ఏదో వేశారు కదా, చూపిస్తారా ఆ ఒకసారి? లైన్ వచ్చినప్పుడు పోదాము. బెండ చెట్టు ఎక్కడో వేసాను అన్నావు కదా. ఇక్కడ మమ్మీ నేను ఇక్కడ వేసాను. ఇది కొంచెం రాయి తీసాను ఇక్కడ. ఇది వెరీ నైస్. ఇంకోటి నేను ఇంకా చాలా వేసుంటాను, కానీ కొన్ని నీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ముందు మీ తాతగారు ఏం వేసారో అడిగి తర్వాత వస్తాను. తర్వాత ఈ గ్రానైట్ కూడా ఇల్లు కట్టించేటప్పుడు వేసాము. ఇక్కడే మధ్యాహ్నం తప్పుడు కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఇక్కడే తింటాము. ఈ ఐడియా చాలా బాగుంది కదా డాడీ. ఇది చాలా బాగుంది. ఓవెల్ షేప్, మంచి ఆక్సిజన్ కూడా ఉంది. కరోనా టైంలో లంగ్స్ బాగా లేకుండా వస్తాయి అంటున్నారు కదా, ఇక్కడ ఈ చెట్టు కింద ఈ ఆక్సిజన్ కానీ పీలిస్తే లంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అదేదో ఆక్సిమీటర్ ఏదో పెడుతున్నారు కదా ఇప్పుడు ఒకటి. ఏం మీటర్ అదే? ఆక్సిమీటర్. ఆక్సిమీటర్. దీనికి యాక్చువల్గా ఇంట్లో మ్యాంగో ట్రీ ఉంటే చాలా శుభానికి మంచిదండి. ఆరోగ్యానికి కూడా మామిడి చెట్టు అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఓకే. తర్వాత ఈ మామిడి చెట్టు కడియం నుంచి తెప్పించాము. చూడండి ఆకులు, చూడండి ఎంత ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో. చూడండి పెద్ద, సేంద్రియ ఎరువులు ఇంకా పైన ఇంకా పెద్ద ఆకులు ఉన్నాయి. దీన్ని మనం ఇట్టుగాని సో నలిపి, ఇది ఏ మామిడి ఆకు డాడీ? ఇది ఏ మామిడి చెట్టు? వాళ్ళు ఏం చెప్పలేదు ఏమనేది, కానీ ఇదేదో పెద్ద కాయలే. ఇదిగో ఈ మామిడి ఆకు ఈ చెట్టుదేను. ఇది మనం ఇటు తెలిసి దీన్ని వాసన కానీ పిలిస్తే బ్రహ్మాండమైన పండగ వాతావరణం. ఈ వాసనలోనే పండగ వాతావరణం వస్తుంది అనమాట. ఇది పండగలప్పుడు మనం తోరణాలు కడతాం కదా, ఆ తోరణాలకు వచ్చే స్మెల్ ఈ స్మెల్ ఒకటే కాబట్టి నాస్టాల్జియా. అదేమంటారు, అరోమా థెరపీ. అరోమా థెరపీ అంటే మంచి ఆకులు పువ్వులు వాసన అనమాట, మెమరీస్. ఈ వాసన పీల్చినందువల్లనే బ్రహ్మాండమైన, అంటే ఈ మా ఇంట్లో ఉండే చెట్లన్నీ ఆకులు వాసన కానీ పీలిస్తే నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మల్లి చెట్టు, తులసి చెట్టు, శుభాలన్నిటికీ ఇదే కారణం. సో మమ్మీ నువ్వు ఇక్కడే కదా పూజ చేసుకుంటావు ఇప్పుడు? నేను తులసి కోట అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు తులసిని పూజిస్తాను నేను. ఈ గాలి పీల్చినందువల్ల మనకి 1000 రోగాలు నయమవుతాయి. తులసి అనేది ఇంట్లో ఉంటే మనకి ఆరోగ్యానికి చాలా మేలండి. తులసి తులసి చెట్టు మమ్మీ వేసినట్టుంది. అది చచ్చిపోయింది ఒక రోజు, మళ్ళీ అది వేసింది. నేను ధనియాల చెట్టు కూడా వేస్తున్నాను అక్కడ. ఆవు పాలిస్తుంది. ఇక్కడ చాలా చిన్నదిగా ఉంది, ఇట్లా వచ్చేసింది పెద్దదిగా. నైస్. అండ్ నాకు నేను ఇది మెంతు చెట్టు కూడా వేసాను. అది ఇందాక చెప్పావు అనుకుంటా, కానీ బాగా వేసావు. వెరీ గుడ్. యూ హ్యావ్ ఎ నైస్ గ్రీన్ థమ్. అవును, చాలా చిన్నదిగా ఉంది, ఇట్లా పెద్దదైంది. తర్వాత ఇది పళ్ళ చెట్టు, ఇది కాయ, పళ్ళకాయలు కూడా కాస్తాయి. కనపడుతుందా శబరీష్ బాబు నీకు? ఈ పళ్ళ చెట్టు కనపడుతుందా? తీ కెమెరా అవుతుంది. ఇది వచ్చిందా? ఇదిగో సపోటా కాయలు. చూడండి, ఇదిగో ఈ తీగ చూడండి ఎట్ట వస్తుందో. మన కళ్ళు ఉన్నా కరెక్ట్గా గేజ్ చేయలేము, ఇటు కళ్ళు లేకపోయినా ఇదిగో దీనికోసం వెతుక్కుంటా వచ్చేస్తుంది. చూడండి, ఇది అదనమాట గ్రేట్నెస్ ఆఫ్ నేచర్. చూడండి, పళ్ళ చెట్టు కలుపుకుని ఉన్నాయి. రేపు కాయలు కాస్తే పళ్ళ చెట్టుకి పళ్ళ కాయలు కాసినట్టు ఉంటుంది. ఇది సపోటా చెట్టుకి, సపోటా చెట్టు చూడండి, కాయలు చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ పళ్ళ చెట్టు. ఇది పనస చెట్టు. పనస చెట్టు కూడా ఇది మామూలుగా నేను తినేస్తే వచ్చింది, చాలా హైట్ పోద్ది. ఈ బ్రహ్మాండమైన పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. ఇది మినిమం 100 years ఉంటుంది ఇది. సో ఇది దీని మొదలు ఇక్కడ మొదలు ఆ చెట్టు పనస చెట్టు స్ట్రెంగ్తన్ చేసేదానికోసం ఇది ఊరి దగ్గర మామిడూరు నుంచి టేక్ ఇది ఎప్పటికి తెప్పించారు. దీనికి మళ్ళీ చెడిపోకుండా ఉండేదానికి ప్లాస్టిక్ ఎమల్షన్, వైట్ ప్లాస్టిక్ ఎమల్షన్ వేసినందువల్ల ఇది ఎన్ని సంవత్సరాలైనా చెడిపోకుండా ఇట్టే ఉంటుంది. ఇది వచ్చి కడియం నుంచి మన ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు.
ఇది వాళ్ళు ఏంది ఇది నాకు కరెక్ట్గా ఇది మా గజనిమ్మ లేకపోతే కిచిడియా ఏం స్మెల్ మాత్రం బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. సూపర్. కడియం అనేది ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ డాడీ అది? ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు. అక్కడ బాగా ఈ నర్సరీ అన్ని సో మెనీ నర్సరీస్ ఉంటాయి. అక్కడ అన్ని రకాల చెట్లు దొరుకుతాయి. మన ఫ్రెండ్స్ ఒక ఆయన శివకుమార్ అని, వాళ్ళ ఫ్రెండ్ విష్ణు ఒకసారి తిరుమలకి పోతే ఈ దారిని వచ్చి ఇచ్చేసిపోయారు మనకి. తర్వాత ఇక్కడ ఇది సొర చెట్టు, సొర చెట్టు అల్లుకొని. తర్వాత ఇది చూడండి మిరప చెట్లు, ఇది ఫ్లవరింగ్ వస్తాయి. తర్వాత కాయలు కూడా వస్తాయి. ఇది వచ్చి అల్లం చెట్టు. తర్వాత మొన్న ఈ బొప్పాయి చెట్లు మనం తిన్న తర్వాత ఇవన్నీ బొప్పాయి గింజలు, సాప్లింగ్స్. అంతకుముందు ఇది పాలాకు, ఎన్ని అయిపోయినాయి, లాస్ట్ ఇది కొంచెం మిగిలింది. ఇది సో ఇదంతా ఏం ఆకు డాడీ? ఇది ఆకుకూర. ఇది ఆకుకూర తోట. ఇది బంతి చెట్టు చూడండి, ఇది ఫ్లవరింగ్, ఇది బంతి చెట్టు. తర్వాత మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బెండ చెట్టు. జనరల్గా బెండ చెట్టు అనేది మామూలు కోస్తారు, కానీ ఈ విధంగా దోట్లు వేసి కోసేది నేను ఇప్పటివరకు చూడలే. చూడండి ఎంత హైట్ ఉందో. ఈ బెండ చెట్టు కావాలంటే దోటి కావాలి మనకి. కనపడుతుంది బెండకాయ, ఇది చాలా హైట్ వచ్చింది. టెండర్గా ఉంది ఇది. అసలు యాక్చువల్గా ఈ బెండయి మనం కర్రీ చేసుకుని తినేదానికంటే కూడా లెక్కలు బాగా వస్తాయి అంటారు. అసలు ఇది నువ్వు బాగా తింటే లెక్కలు బాగా వస్తాయి. పచ్చిది తింటారు, పచ్చిది కూడా తింటే బ్రహ్మాండంగా. తింటావా? ఇదిగో బెండ చెట్టు. ఇది యాపిల్ బెర్. అంటే యాపిల్ బెర్రీ అంటే యాపిల్ చెట్టుకి గ్రేప్ చెట్టుకి రెండింటికి అంటుకట్టి కొత్త రకంగా యాపిల్ బెర్రీ అనే చెట్టు సృష్టించారనమాట. ఇది ఇదిగో సన్న కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడే. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. యాపిల్ బెర్ ఇదిగో కనపడుతున్నాయా? ఇదిగో పువ్వు వచ్చింది. ఇదిగో సన్న కాయలు ఇప్పుడే వస్తున్నాయి. ఇదిగో ఓకే, వెరీ స్మాల్. ఇది యాపిల్ టేస్ట్ ఉంటుంది, రేగ్గాయ టేస్ట్ ఉంటుంది. యాపిల్ అంత పెద్దది ఉండదు, రేగ్గాయ కంటే పెద్దది ఉంటుంది. బెర్ర అంటే బేర్ పండా లేకపోతే? బేర్ పండు కాదు, యాపిల్ బెర్. యాపిల్ ఈ రెండు కలిపి దీని పేరు యాపిల్ బెర్ అంటారు. ఓకే. సో ఇవన్నీ బెండ చెట్లు. ఎన్ని బెండ చెట్లు చూడండి ఎంత బలంగా, చూడండి మొదలు చూడండి ఎంత బలంగా ఉందో. జనరల్గా అంత ముందు చిన్న చెట్లకే పక్కన కర్రలు కట్టేవాళ్ళు, కట్టకుండా నేరుగా హైట్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి సపోర్ట్ అవసరం లేదు. కూర అరటి చెట్టు. తర్వాత ఇది వంగ చెట్టు. దాదాపు ఇప్పుడే నా హైట్ ఉంది. ఇది క్రమక్రమంగా ఇది పందిరి హైట్ పోయేటట్టు ఉంది. ఇదిగో ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తూ ఉంది, కనపడుతుంది ఫ్లవరింగ్. వైలెట్ ఫ్లవర్స్, వంగ పువ్వు కలర్, నాటు కాబట్టి ఎంత హైటు. వచ్చే రోజుల్లో మనకి బాగా మంచు సీజన్లో బాగా కాస్తాయి కాయలు. సో ఈ సీడ్స్ అన్ని మీరు స్టోర్ చేస్తున్నారా? ఇవన్నీ ప్రిజర్వ్ చేసి భావి తరాల వాళ్ళకి అందించాలని ఎయిమ్. ఇది కరివేపాకు చెట్టు, కర్రీ లీవ్స్ చూడండి, ఫ్రెష్ ఫ్రమ్ గార్డెన్ టు ద కిచెన్. ఇది దీని చుట్టు పేరు తెలుసా మీకు? తెలియదు. గోంగూర చట్నీ కూడా సొరెల్ చేసుకోవచ్చు. లీవ్స్ చట్నీ చేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు. దీని టెక్నికల్ నేమ్ ఏంటంటే బొటానికల్ నేమ్ ఏమంటారంటే హైబిస్కస్ కెన్నాబినస్. కానీ హైబిస్కస్ అంటే మందారం, దాసాని పువ్వు. దాన్ని హైబిస్కస్ రోజా సైనాన్సిస్ అంటారు దాన్ని. ఇది హైబిస్కస్ కెన్నాబినస్. ఇది వచ్చి ఆకుకూర. ఇదిగో ఇక్కడ చూడండి, అంతకుముందు ఇక్కడ ఇది స్ప్రింక్లర్. మామూలుగా ఎండల కాలం ఆకుకూరలు వేస్తాము, ఇది స్ప్రింక్లర్ కనపడుతుంది. ఆన్ చేసి చూపిస్తావా? ఆ స్ప్రింక్లరు ఎండల కాలం వేస్తే ఇక్కడంతా ఆకుకూరలు బ్రహ్మాండంగా వస్తాయి. తర్వాత ఇది వచ్చి మునగ చెట్టు, డ్రమ్ స్టిక్ కనపడుతుంది. డ్రమ్ స్టిక్ అదిగో పైన. తర్వాత ఇది ఇక్కడ కనపడుతుంది చూడండి, ఈ డ్రమ్ స్టిక్ ఆకులు, కాయలు,
పూత, బెరడు, వేళ్ళు మొత్తం పనికొస్తాయి. మొరింగా. మొరింగా కాయలు ఎండిపోతే విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనాలు కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి వీటిల్లో. ఏదో చెప్తుంటారు ఈ ఆకు తింటే మోర్ దాన్ 100 జబ్బులు బాగైపోతాయంట. దీన్ని మెడ్రాస్లో 1,00,000 ఎకరాల్లో వేసి ఈ ఆకును పొడి చేసి లేహ్యంగా తయారు చేసి యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నది. ఇది ఈ ఆకు ఈ మధ్య మొత్తం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రతి ఇంటికి ఒక మునగ చెట్టు, వేప చెట్టు ఫ్రీగా ఇచ్చి ప్రతి ఇంట్లో పెంచేదానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే దీనికి ఎంత మెడిసినల్ వాల్యూ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది తింటే జబ్బులు రావు. వేపాకు తిన్నందువల్ల రెసిస్టెన్స్ పెరుగుద్ది. ఈ రెండు ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్లు ఈ రెండు. ఇంటి ముందు వేప చెట్టు, ఇంటి వెనక మునగ చెట్టు. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలి వచ్చిన వాళ్ళకి ఈ కానీ తింటే క్రమక్రమంగా షుగర్ కంట్రోల్ అయ్యి ఇంక ఫ్యూచర్లో షుగర్ కూడా రాకుండా ఉండేదానికి కావాల్సిన హెర్బల్ ప్లాంట్ ఇది. ఇది తింటే షుగర్ కంట్రోల్ అవ్వటమే కాకుండా ఇంక మళ్ళీ షుగర్ కూడా ఇప్పటికి రాదు. తర్వాత కరేపాకు చెట్టు, అది కరేపాకు చెట్టు, కర్రీ లీవ్స్. సో ఇది అరటి చెట్టు గురించి చెప్తావా డాడీ? అరటి చెట్టు కంటే ఇది చూసినా కూడా ఈ దానిమ్మ చెట్టు. తర్వాత ఇది కాయలు చూడండి ఎంత పెద్ద కాయలు. వీటి గురించి చెప్పలేకుండా ఉండలేకపోతున్నాం. ఇది హైలైట్ ఆఫ్ ద గార్డెన్. కింగ్. తర్వాత ఈ అరటి చెట్టు చూడండి, దూరం నుంచి చూడండి ఇది ఎంత అందంగా ఉందో. నీట్గా స్ట్రైట్గా ఆకులు ఎంతో అందంగా ఉంది. తర్వాత ఇది కూడా వచ్చి ఈ అరటి చెట్టు తినే అరటికాయలా లేకపోతే అరటికాయలు? సుజాతక్కని మా మిస్సెస్ వాళ్ళ మేనత్త ఇచ్చింది. ఎంతో బ్రహ్మాండంగా వచ్చింది. ఇది కాయలు మంచి కాయలు, గెలగాని బాగా మంచి టేస్ట్. అమృతపాండి కంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ గెల వచ్చిన తర్వాత ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. తర్వాత ఈ చెట్లు 3 మీరు సాప్లింగ్స్ వేసి ఇది మా పొలంలో వేయాలి. ఇదిగో అన్నిటికంటే ఇంపార్టెంట్ చెట్టు ఒకటి మర్చిపోయాం. ఇది లక్ష్మణ ఫలం అంటారు దీన్ని. మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక విజయవాడలో శైలజ గారు అని ఉన్నారు. ఆమె 300 పెట్టి కొని ఇస్తే 3 చెట్లు ఇస్తే 2 చనిపోయినాయి. ఇప్పుడు 3వ చెట్టు బతికింది. ఇది మొత్తం ఇది కింగ్ ఆఫ్ ద కింగ్ అనమాట లక్ష్మణ ఫలం అనేది. కిడ్నీస్, లివరు, హార్ట్ అన్నీ బ్రహ్మాండంగా దీన్ని ఇది కానీ తింటే ఇంకా దానికి తిరిగే ఉండదు, బాగుంటుంది. ఇది చూడండి మిరప చెట్టు. దీంట్లోనే మళ్ళీ అల్లం చెట్టు కూడా వేసింది. ఇది కూడా షుగర్ చెట్టు. అక్కడి నుంచి విత్తనాలు పడి ఇక్కడ మలిసిందనమాట. ఇది జామ, ఇది నిమ్మ. అక్కడ ఉండే నిమ్మకాయలే ఇక్కడ వేసాం. ఇది ఎర్ర అంటే 3వది నిమ్మ చెట్టు. ఇది 4 తులసి చెట్టు. ఇవి పుదీనా. ఇది పుదీనా మంచి వాసన. మనం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం అలా తీసి అనుకోవాలి. అనుకుంటే ఎంతో స్మెల్ రావటమే కాకుండా మనసుకు ఆనందం కలిగి మంచి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి పిట్యూటరీ గ్రంథి బాగా పనిచేస్తుంది ఇది తింటే. తర్వాత దీన్ని ఏమంటారు? రోజ్మేరీ. అసలు ఇదైతే స్మెల్ సూపర్ స్మెల్ అనమాట. ఇది వీటన్నిటికంటే కూడా వాటికి వాడుకోవచ్చు. ఇది పాస్తాలే కానీ ఇటువంటి మనం ఐస్ క్రీములు, స్పెషల్ ఐస్ క్రీములు ఒకటి తినొచ్చు కూడా. దీన్ని తింటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇదిగో ఇది వచ్చి ఎర్ర బచ్చలు. ఇది దేవుడు పూజకి ఉపయోగిస్తారు. ఇదిగో శివ పూజ. శివుడు శివరాత్రి రోజు తుమ్మాకు ఆకుకూర చేస్తారు. దీంతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వచ్చి కర్పూరవల్లి. దీన్నే మనం కప్పరెళ్ళాకు అని కూడా అంటారు. వామాకు కదా, అజ్వైన్ వామాకు, కర్పూరవల్లి. మరి వాము దీంతో తయారు చేస్తారో ఏమో మరి. ఇది వచ్చి ఎర్ర బచ్చలి. అక్కడ తెల్ల బచ్చలు కూడా ఉంది. తెల్ల బచ్చలు కవర్ చేసినట్లే మనం. తర్వాత ఇది వచ్చి జామ చెట్టు వేసాం. అంతకుముందు పెద్ద చెట్టు ఉండింది, పోయిన తర్వాత మళ్ళీ జామ చెట్టు వేసాం. ఈ బొప్పాయి చెట్టు పోయిన తర్వాత ఇది బొప్పాయి కాయలు చూడండి. ఇది అంతకుముందు ఇక్కడ వేరే చెట్టు ఉన్నందువల్ల సరిగా బలంగా రాలా. కాయలు మాత్రం బ్రహ్మాండంగా చాలా ఎక్కువ వచ్చింది. అందుకే ఇది సపోర్ట్ ఇచ్చాం. తర్వాత ఈ జామ చెట్టు వల్ల ఉపయోగం ఏంటంటే కాయలే కాకుండా
ఆకు కూడా ఈ పంటికి సంబంధించింది. పన్ను నొప్పున్నా సరే ఏమున్నా సరే ఇవి తింటే మొత్తం బ్రహ్మాండంగా బాగా అయిపోతుంది. సో చిన్నప్పుడు దీంట్లో టొమాటో కాదు టామరిన్ పెట్టుకొని తినేవాళ్ళం కదా. అవును. తర్వాత ఇప్పుడు దాకా తిన్నట్టు ఒకటి ఇది ఒకటి అనమాట. అవన్నీ తిన్నట్టు ఇది కూడా తింటే చాలా కారం పుట్టుద్ది ఇది. కానీ ఇది మాత్రం టేస్ట్ చేయకూడదు. మనం చేయొచ్చు ఎట్లన్నా వేసుకొని కూరలు వేసుకొని. ఇది చూడండి కింద కూడా ఒక కాయ వచ్చింది. ఇదిగో జనరల్గా ఈ సీజన్లో ఇక్కడ పెద్దగా కాయలు ఇంకొచ్చే సీజన్లో బాగా కాస్తాయి. కానీ ఈ సీజన్లో ఉన్నాయి కాబట్టి గ్రేట్ అనమాట. ఇది కూడా అయితే నీళ్ళలో కూడా వస్తున్నాయి అల్లం ఈ చెట్టు 1985లో మా ఫాదర్ వేసాడు ఇది. సో ఇది మీ ఇంట్లో వేసిన ఫస్ట్ చెట్టు ఇలాగుంది. చెట్టు ఇది కానీ అది మలగోబా మ్యాంగో చెట్టు కానీ ఈ రెండు ఫస్ట్లో మా ఫాదర్ వేసిన చెట్టు చాలా పెద్ద చెట్లు అయింది. మొన్న ఈ మధ్య 500 కాయలు కాస్తుంది ఇది ఒకేసారి. మొత్తం మేము తింటమే కాకుండా అందరూ తిన్నాం. ఇది మా ఫ్రెండ్ ఒకరు తైవాన్ నుంచి గింజలు తెప్పించి నాకు ఇచ్చారు. దీన్ని స్పైనాచ్ అంటారు. ఆకుకూరలు వేసుకుంటే అన్నిటికంటే కూడా ఇది మంచి టేస్ట్ ఉంటుంది. స్పైనాచ్లో కూడా ఏదో దీనికి స్పెషల్ నేమ్ ఒకటి ఉంది. ఇది పడి మొలిసింది. ఇది వచ్చి మనీ ప్లాంట్. సో ఇవన్నీ తులసి చెట్లు. తర్వాత ఇవన్నీ తులసి చెట్లు. ఈ తులసి చెట్లు మంచి గాలి 24 అవర్స్ ఆక్సిజన్ మాత్రమే ఇచ్చే చెట్లు ఇవే. నైట్ కానీ డే కానీ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. రోజు ఈ ఆకులు కొన్ని నేను తిన్నందువల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇది ఒకటి కొరటన్ చెట్టు. అలోవెరా బలంగా రావాలంటే కొంచెం ఎండ తగలాలి. పసుపు చెట్టు, మనీ ప్లాంట్, పున్నాగ చెట్టు అంతే. సో ఈ మామిడి చెట్టు మల్గుబా ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. ఇది ఉగాదప్పుడు పెద్ద కాయలు కాస్తాయి. ఈసారి ఉగాదప్పుడు చేసి చూపిస్తుంది. ఇంకొకటి మనీ క్రోటన్. ఇదేదో స్నేక్ ప్లాంట్ అనేది అంటారు దీన్ని. ఇది మంచి ఆక్సిజన్ ఎక్కువ పర్సెంటేజ్ రిలీజ్ చేస్తుంది. ఇండోర్ ప్లాంట్. క్రోటన్ ఇదొకటి. చెప్పు మమ్మీ. ఏది? ఇది వైట్ మనీ ప్లాంట్. ఇది అది గ్రీన్ మనీ ప్లాంట్. అక్కడ ఇందాక చూసింది 2 ఉన్నాయి వీటిల్లో. తులసిలో కూడా కృష్ణ తులసి ఒకటి, లక్ష్మీ తులసి ఒకటి. సో ఇది కృష్ణ తులసి. ఇది బ్లాక్ గా ఉంటుంది, కొంచెం బ్లాకిష్ గా ఉంటాయి. బ్లాక్ గా ఉంటుంది. ఇది కృష్ణ తులసి. అది వైట్ గా ఉండేది రామ తులసి. తర్వాత ఇది క్రోటన్ ఫ్లవర్స్ సీజన్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇది మల్గోబా అని ట్రీ. అది పున్నాగ. ఇది క్రోటన్. ఇది పున్నాగ చెట్టు. ఇది బిల్వ వృక్షం. ఇది బిల్వ వృక్షం. ఓకే ఓకే. శివునికి పూజ చేస్తాం మండే. మారేడు అనొచ్చు దీన్ని. మారేడు 3 ఆకులు వచ్చినాయి. 3 ఓకే ఆకులు వచ్చింది. బిల్వ పత్రం. ఇది ఉసిరిక చెట్టు. ఉసిరిక. ఇది మందారం. ఇది ఫ్లవర్. ఇది నాటు ఉసిరి. నాటు నేరేడు పడింది. ఇది కూడా బెల్లో. ఇది మల్లి చెట్టు. కిందది బెల్లో పత్రం. ఇది మల్లి చెట్టు. ఇది వచ్చి బెల్లో పత్రం. ఇది వచ్చి అల్లం నేరేడు. పెద్ద కాయలు. ఈ కూడా మంచిది. ఇప్పుడు పైన చూస్తాం చెట్లు ఏమున్నాయో. టెర్రస్ గార్డెన్. ఓవర్ ద టెర్రస్ గార్డెన్. అది విష్ణువర్ధన్. ఆ చెట్టు విష్ణువర్ధన్. నేను చూపిస్తాను. ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. ఇది ఫ్లవర్ కనపడుతుంది. విష్ణువర్ధన్ ఫ్లవర్. ఇదొకటి లాస్ట్ మంత్లో బాగా అక్కడ ఒకటి ఉంటుంది. మొత్తం ఫుల్గా దాదాపు 50 ఫ్లవర్స్ దాకా ఒకేసారి పూసేది. బాగుంది. అదొక మామిడి చెట్టు. కూరగాయలు చెట్టు. చాలా ఓల్డ్ ట్రీ ఉన్నట్టుంది. చాలా హైట్ ఉంది. మై గాడ్. అంటు మామిడి చెట్టు.
సో ఇక్కడ ఎంట్రన్స్లో వెల్కమ్ చెప్తున్నా అలోవేరా. అలోవెరా విత్ ఇది క్రోటన్ ఇది అక్కడ చూసాం కదా ఫౌంటైన్ చెట్టు. ఫౌంటైన్. ఇది డాడీ. సో రీయూజింగ్ మొన్నటి దాకా దీంట్లో మింట్ వేస్తున్నాము. మింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దీంట్లో ఏదైనా వేసేదానికి రెడీ చేస్తుంది. ఇదేంటి పసుపు. ఈ చిన్న చెట్లు కొత్తిమీర. కొత్తిమీర కొత్తిమీర కాదు, చుక్కాకు. కూర. చుక్కాకు. ఇది Mint. మింట్ మళ్ళా. ఇది ఇది వచ్చి పసుపు. ఓకే. పసుపు కొంచెం ఈ విధంగా అన్నీ ఎండిపోతే అప్పుడు తీస్తే వస్తాయి. ఇది ఈ చెట్లు ఈ పాట్లో ఉండేవి ఇవి చెప్పు మమ్మీ. ఇది చుక్కాకు అంటారు మా దీన్ని. చుక్కాకు. ఇది పాలకూర. ఓకే, బయటికి తీశారు. వీ కెన్ సీ సమ్ పసుపు. టర్మరిక్. పసుపు గమ్ములు ఉంటాయి దీంట్లో. ఇది లేకపోతే కొంచెం ఇంకా పక్క తీస్తే కొంచెం ముదురు ఉండొచ్చు. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ హార్వెస్ట్ టర్మరిక్. ఓకే, తర్వాత ఇది వచ్చి పాలాకు. చెట్టది నేరేడు, అల్ల నేరేడు అంటారు కదా, నల్లగా బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు కదా కాయలు. అల్ల నేరేడా? నేరేడు, ఓకే. అల్ల నేరేడు అని కూడా అంటారు. ఇది వచ్చి సన్నజాజి. సన్నజాజులు. ఇది పూలు కూడా పూస్తున్నాయి. ఇవి బాగా మంచిగా దండిగా పెట్టుకునే దానికి మైంది ఇంకా కూడా పూస్తాయి. ఇది వచ్చి ఏంటి? మరువం కాదు, మరువం కాదు, ఇది చామంతి. చామంతి. చామంతి కూడా